సినిమాలో సన్నివేశాలు ఏం బాగున్నాయి మీకు అందులో? అంటే ఎక్కువ పరమాత్ముడు అవతరించారు, ప్రతి ఒక్కరికి కూడా సందేశం వినిపించాలన్నది. అందులో ఏంటి సన్నివేశం బాగా నచ్చింది బాగా మీకు? సందేశం అంటే సమయం అనేది లేదు, లాస్ట్కి సమయం సమీపంగా ఉంది, కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. భగవంతుడి మీద భగవంతుడికి పరిచయం వస్తారు అందరికీ మీరు? ప్రతి ఒక్కరికి కూడా పరమాత్ముడి పరిచయం అనేది. ఈరోజు అన్నయ్య గారు పరమాత్మ రాజనాథ్ గారు ద్వారా ఈ పుస్తకం అందించారు. అందరికీ తెలియని వారికి భగవంతుడి సందేశం తెలియాలని ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో ఈ సినిమా హాల్లో, భారతీయ సినిమా హాల్లో మన అందరం కూడా చాలామంది పక్క నుంచి ఈ సినిమా చూసి తిలకరించారు. ఈ సందర్భంగా సినిమా ఎలా అనిపించింది, అందరూ ఆత్మలు ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు, రెండు ముక్కల్లో మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా ఈ యొక్క మారుతి సినిమా హాల్లో శ్రీకాకుళంలో మరి ఆదినారాయణ అన్నయ్య గారు ఈ యొక్క శివాజ్ఞాని అనేటువంటి ఫిల్మ్ని తీయటం చాలా చాలా చక్కనైనటువంటి సందేశం అనేది అందరికీ అందజేయటానికి ఉపయోగపడేటువంటి ఫిల్ము. మేము చూడకముందు ఏంటి అనేది తెలియదు, చూసాక చాలా చాలా ప్రేరణ, తర్వాత హృదయానికి హత్తుకునే విధంగా ఈనాడు ప్రతి ఒక్కరికి కూడా తెలుగులో మరి యొక్క జ్ఞానం అనేది అర్థం చేయించాలంటే చాలా చక్కనైనటువంటి విషయాలను పొందుపరిచి సారవంతంగా వారు భక్తిలో చాలా పరాకాష్ఠలో ఉంటూ జ్ఞానంలోకి వచ్చాక అతి తక్కువ సమయంలో కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉంటూ కూడా వైద్య వృత్తి చేస్తూ కూడా ఆదర్శవంతమైన జీవితం అందరికీ కూడా ఎలా ఉండాలి అనే అంశం దీనిలో అర్థమైంది. అన్ని గారికి రమణాన్ని గారు ఇక్కడ ఈ ఫిల్మ్ వేయించినందుకు చాలా చాలా ధన్యవాదములు. అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఆదినారాయణ అన్నయ్యకు. ఓం శాంతి. శివాజ్ఞాని అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసుకుని దేవుడికి వెళ్ళి అవి కావు. అసలు నిజమైన జ్ఞానం రావాలంటే, జ్ఞానామృతం రావాలంటే ఏం చేయాలో చెప్పేది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని చాలా చాలా మంది ధన్యవాదాలు. ఈ సినిమా చూస్తారు కదా, సినిమా ఏం నేర్చుకున్నారు సినిమా చూసే? సినిమా చూసండి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఏ విధంగా పరమాత్మతో సంబోధన చేయాలి అంటే రాజయోగం అంటే రాజయోగం ఏంటంటే ఆ పాత చెప్పారు. ఆత్మ ఒక జ్యోతిర్బిందు స్వరూపం, పరమాత్ముడు పరం జ్యోతిర్బిందు. కాబట్టి ఇక్కడ సత్యయుగ దృశ్యాలు కూడా బాగా చూపించారు. రానున్నది కలియుగం వినాశం, రానున్నది సత్యయుగం. సినిమాలో ఏ సన్నివేశం బాగా నచ్చింది మీకు, బాగా మనసుకు హత్తుకుపోయినట్టుగా? హత్తుకుపోయినంటే భగవంతుడు ఒక జ్యోతిర్బిందు స్వరూపుడు అన్నాక బిందు స్వరూపాన్ని చూపించారు. పరమాత్మ యొక్క రూపాన్ని చాలా చక్కగా చూపించారు. ధన్యవాదాలండి. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం, చాలా బాగుంది. సినిమా ద్వారా భగవంతుడు ఒక్కరైన సందేశం తెలుసుకున్నాం. నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడే భగవంతుడు. దేహం ధరించేవాడు ఎవరు భగవంతుడు కాదు, అందరికీ తండ్రి ఒకడని తెలుసుకున్నాం. చాలా ధన్యవాదాలు. బాగానే ఉందండి. అంటే సినిమా చూసినందుకు మీకు ఎలా అనిపించింది? ఈరోజు మార్కెట్ సినిమా చూశారు, ఎంతవరకు ఓం శాంతి అంటే విన్నారు? ఓం శాంతి అంటే ఏంటి అర్థమైంది మీరు తెలుసుకున్నారు కదా? ఒక రెండు ముక్కలు మీరు చెప్పాలి. జ్ఞానం అది బాగా తెలిసింది. భక్తి జ్ఞానం వేరు వేరే అని అర్థమైంది. భక్తికి ఆధారమే జ్ఞానము, జ్ఞానం ద్వారానే భగవంతుని పొందుకోగలుగుతాం. ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళందరూ కూడా పుస్తకం తీసుకుని వెళ్ళాలి. కొత్త వాళ్ళందరూ మాస్టారు, మీరు ఈ సినిమా చూశారు, మారుతి పిక్చరాల్లో ఈరోజు శివసందేశం సినిమా చూశారు, ఎలా అనిపించింది మీకు? చాలా ప్రశాంతత అనిపించింది.
బాగుందా? చెప్పండి సినిమా ఎలా ఉంది చెప్పండి. సినిమా చాలా బాగుందమ్మా. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ అందరికీ చాలా సంతోషం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అనగారు మీరు ఈ సినిమా చూశారు కదా ఈరోజు. శివాజ్ఞ అనే సినిమా మీకు ఎలా అనిపించింది ఈరోజు? ఏమనుకున్నారు? మీ అనుభవం ఏంటి? శివాజ్ఞ సినిమా చాలా బాగుంది. ఇలాంటి చిత్రాలు మళ్ళీ మళ్ళీ రావాలని మనసారా కోరుకుంటాను. ఆ తర్వాత శివాజ్ఞ అంటే ఏదో కాషాయ వస్త్రాలు వేసుకొని దేవుడికి వెళ్ళి అవి కావు. అసలు నిజమైన జ్ఞానం రావాలంటే, జ్ఞానామృతం రావాలంటే ఏం చేయాలో చెప్పేది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని చాలా చాలా మంది ధన్యవాదాలు చాలా సంతోషం, చాలా మనశ్శాంతిని, ఓం శాంతి నమ్ముకుంటూ తప్పకుండా మనం జ్ఞానం తప్పకుండా సంపాదించగలం, మనశ్శాంతిలో చేకూరుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత 10 మందికి ఈ ఓం శాంతి గురించి తెలియజేయాలనే ఒక సంకల్పంలో జనించింది. థ్యాంక్ యూ.